హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్కి రిలేటెడ్గా ఫ్యూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ నేను ఎలాంటి గ్రామర్ కానీ ఎలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ అప్లికెంట్స్ ఎవరైతే ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో, అసలు ఇంగ్లీష్ని ఎందుకు ఏ పర్పస్లో నేర్చుకోవాలని అనుకుంటున్నారు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఫ్రెండ్స్, so here I have one single question that no, why do you want to learn English? No, why do you want to learn English? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటున్నారు, వై డూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? దీనికి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ సెటైరికల్గా ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటాం, మాట్లాడడానికి నేర్చుకోవాలనుకుంటాం. ఓకే, వెరీ గుడ్, మాట్లాడడానికి నేర్చుకుంటున్నాం ఇంగ్లీష్. కానీ దాన్ని ఏ విధంగా మాట్లాడడానికి నేర్చుకుంటున్నాం? సో ఆ మాట్లాడడానికి మనకు ఉన్నటువంటి ఒక వర్డ్ ఏంటంటే కమ్యూనికేషన్. మరి కమ్యూనికేషన్ అనేది ఎన్ని టైప్స్గా ఉంటుంది? సో దాని గురించి నేను డీటెయిల్గా అయితే చెప్పట్లేదు. కమ్యూనికేషన్ అంటే సెండర్ ఉంటాడు, ఆ సెండర్ ఒక మెసేజ్ని ఎన్కోడ్ చేసి త్రూ ఛానల్ ద్వారా పంపిస్తాడు. ఆ త్రూ ఛానల్ ద్వారా పంపించినటువంటి మెసేజ్ని రిసీవర్ డీకోడ్ చేస్తున్నాడు. ఇదంతా నేను చెప్పట్లేదు, దట్ ఈస్ కమ్యూనికేషన్ ప్రాసెస్. బట్ ఇక్కడ చూడండి, సో వాట్ ఈస్ ద ప్రాపర్ వే ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? అసలు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి అసలు ప్రాపర్ వే అంటూ ఏమన్నా ఉందా? అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు ఎన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది దేని పర్పస్లో నేర్చుకుంటున్నామంటే, ఆల్ రైట్, కమ్యూనికేషన్ పర్పస్లోనే నేర్చుకుంటున్నాం. ఫర్ వాట్ అండ్ వై? దేనికోసం అంటే కమ్యూనికేషన్ పర్పస్లోనే నేర్చుకుంటారు. అంటే కమ్యూనికేషన్ అనేది ఎన్ని టైప్స్గా ఉంటుంది? సో మేజర్గా మనకున్నటువంటి కమ్యూనికేషన్ టైప్స్ వచ్చేసి, ఒకటి కాన్వర్జేషన్. ఈ కాన్వర్జేషన్ అంటే మనందరికీ తెలుసు, బిట్వీన్ 2 or 3 పీపుల్, అంటే 2 లేదా 3 వ్యక్తుల మధ్య జరిగేటటువంటి సంభాషణ ఏదైతే ఉంటుందో, కాన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో, దట్ పర్టిక్యులర్ కాన్వర్జేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ కమ్యూనికేషన్. అండ్ మోర్ దెన్ 2 or 3 పీపుల్ ఉన్నట్లయితే దాన్ని మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే, వీ కన్సిడర్ ద పర్టిక్యులర్ టాక్ యాజ్ గ్రూప్ డిస్కషన్. దాన్ని మనం గ్రూప్ డిస్కషన్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ కమ్యూనికేషన్లో మనకు కాన్వర్జేషన్ అనేది ఉంటుంది. మోర్ ఓవర్, ఇదే కమ్యూనికేషన్లో పబ్లిక్ స్పీకింగ్ కూడా ఉంటుంది. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ కాన్వర్జేషన్ అండ్ పబ్లిక్ స్పీకింగ్? సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఈ కాన్వర్జేషన్ అనేది బిట్వీన్ 2 or 3 అమౌంగ్ 3 పీపుల్ మధ్య జరిగేటటువంటి ఒక సంభాషణ, కమ్యూనికేషన్. అండ్ గ్రూప్ డిస్కషన్ అంటే మోర్ దెన్ 2 or 3 పీపుల్ మధ్య జరిగేటటువంటి ఏదైతే కాన్వర్జేషన్ ఆర్ కమ్యూనికేషన్ ఉంటుందో దాన్ని మనం గ్రూప్ డిస్కషన్ అంటాం. మరి ఇక్కడ ఈ గ్రూప్ డిస్కషన్ ఆర్ కాన్వర్జేషన్లో ఎవ్రీ పర్టిక్యులర్ మెంబర్ హ్యాస్ దే షార్ట్ ఆఫ్ టైం, అంటే వాళ్ళకు షార్ట్ ఆఫ్ టైం అనేది దొరుకుతుంది. అంటే ఒక పాజ్ అనేది అక్కడ వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది, లభిస్తుంది. అంటే ఈ కమ్యూనికేషన్ చేసేటప్పుడు కంటిన్యూస్గా మనం మాట్లాడలేము కదా. పర్సన్ ఏ మాట్లాడతాడు, పర్సన్ బి వింటాడు, అండ్ పర్సన్ బి రెస్పాండ్ అవుతాడు, పర్సన్ ఏ వింటాడు. సో ఈ విధంగా ఈ కమ్యూనికేషన్లో, కాన్వర్జేషన్లో ఎస్పెషల్లీ వీ విల్ గెట్ ఎ సార్ట్ ఆఫ్ టైం. అండ్ వేరస్ హియర్ ఈ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది వన్ ఇండివిజువల్, లాట్ ఆఫ్ ఆడియన్స్, అది ఎంతమంది అయినా ఉండనియాలి, లాట్ ఆఫ్ ఆడియన్స్ ముందు ఏదైతే ప్రజెంట్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్. సో హీ హ్యాస్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఆడియన్స్. ఆ డిఫరెంట్ లాట్ ఆఫ్ ఆడియన్స్ ముందు కూడా ఈ వన్ సింగిల్ పర్సన్, ఇండివిజువల్ పర్సన్ హ్యాస్ టు కమ్యూనికేట్. మరి ఆ కమ్యూనికేషన్లో డస్ హీ గెట్ ఇనఫ్ టైం? టైం ఏమన్నా ఉంటుందా? నో, హీ విల్ గెట్ ఓన్లీ మ్యాక్సిమం 2 or 3 seconds ఆఫ్ ద స్పీచ్. అంటే ఆ పర్టికులర్ స్పీచ్లో, అంటే ఎంటైర్ స్పీచ్ కాదు, ఒక సెంటెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో హీ విల్ బేర్లీ గెట్ 2 or 3 seconds ఆఫ్ టైం. జస్ట్ ఒక 2-3 seconds మాత్రమే ఆ పర్టికులర్ స్పీకర్కి అయితే లభిస్తుంది. మరి ఇక్కడ మనకు కాన్వర్జేషన్లో టైం అనేది ఉంటుంది కాబట్టి
మనం ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాం, ఈజీగా కన్వర్జేషన్లో మనం ఇండల్జ్ అవుతాం ఆర్ పార్టిసిపేట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పబ్లిక్ స్పీకింగ్లో, ఎస్పెషల్లీ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ దట్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్. ఈ కాన్వర్జేషన్ స్కిల్ అనేది ఏ సెల్లర్ అయినా కూడా, అంటే వెజిటబుల్ సెల్లర్ అయినా అది ఎనీ అదర్ సెల్లర్, ఎవరైనా కూడా ఒక మెసేజ్ని షేర్ చేయడానికి కమ్యూనికేట్ అయితే అవుతుంటారు ఆ కాన్వర్సేషన్లో. బట్ పబ్లిక్ స్పీకింగ్లో అలా ఉండదు. సో ఇన్ పబ్లిక్ స్పీకింగ్ ద స్పీకర్ హ్యాస్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఆ పర్సన్కి చాలా నాలెడ్జ్ అయితే ఉండాలి. బట్ ఇక్కడ మనం నోటీస్ చేసినట్లయితే ఈ కాన్వర్జేషన్ అనేది ఎలా నేర్చుకుంటాం మనం, అంటే కాన్వర్జేషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనకు కావాల్సినటువంటి థింగ్స్ ఏంటి? త్రూ ఇంగ్లీష్. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ నుండి మనకి ఏం నేర్చుకోవాలంటే, ఇంగ్లీష్ నుండి సో లెర్న్డ్ త్రూ LSRW స్కిల్ ప్రాక్టీస్. అంటే ఇక్కడ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్, కాన్వర్జేషన్ లాంగ్వేజ్ అనేది మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటామంటే త్రూ LSRW, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో మనం వినటం ద్వారా నేర్చుకోవచ్చు, విన్నదాన్ని మాట్లాడతాం. లిసన్, స్పీకింగ్ అంటే ఏదైతే మనం విన్నామో దాన్ని మనం మాట్లాడతాం, అంటే మాట్లాడడం ద్వారా కూడా కాన్వర్జేషన్ మనకు వస్తుంది. రీడింగ్ అంటే ఎక్స్టెన్సివ్గా చదవటం వల్ల కూడా వస్తుంది. రైటింగ్ అంటే న్యూ థాట్స్, న్యూ ఐడియాస్, న్యూ ఒపీనియన్స్ అన్నీ కూడా జనరేట్ అవ్వడానికి ఈ రైటింగ్ స్కిల్ అనేది ఉండాలి. సో ఆల్ దీస్ 4 స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, LSRW, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, వీటి ద్వారా మనం కమ్యూనికేషన్కి, కాన్వర్జేషన్కి హెల్ప్ అయ్యేటటువంటి కాంటెంట్ అంతా కూడా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్, ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎలా వస్తుందంటే, ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందంటే, అంటే ఒక స్పెసిఫిక్ కాన్సెప్ట్ మీద ఎలోకెంట్గా మాట్లాడడానికి మనకు ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్లో మేజర్గా హెల్ప్ అయ్యేటటువంటి కాన్సెప్ట్ ఏమైనా ఉంది అంటే దట్ ఈస్ నన్ అదర్ దెన్ జామ్ సెషన్స్. అంటే జస్ట్ ఎ మినిట్. ఈ జస్ట్ ఎ మినిట్ ద్వారా మనం ఆ పర్టిక్యులర్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ని అయితే హోన్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఆర్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ మరి ఈ జామ్ సెషన్ అనేది ఎలా వస్తుంది, ఈ జామ్ సెషన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, వీటి గురించి ఫర్దర్గా నేను వీడియోస్ ఫ్యూచర్లో చేస్తాను. అండ్ ఈ జామ్ సెషన్కి ఆర్ కాన్వర్జేషన్, ఈ రెండింటికి కూడా మేజర్గా మనం మీకు చెప్పాను కమ్యూనికేషన్ అంటున్నాం. ఈ కమ్యూనికేషన్కి మనకు హెల్ప్ అయ్యేటటువంటి ఏదైతే లెర్న్డ్ టాపిక్స్ ఉన్నాయో ఆర్ లెర్న్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం వెదర్ ఇట్ ఈస్ కాన్వర్సేషన్ ఆర్ పబ్లిక్ స్పీకింగ్, ఈ రెండిట్లో కూడా మనం యూజ్ చేస్తేనే మనకు ఆ స్పీకింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వస్తుంది. సో స్పీకింగ్ అంటే మాట్లాడడం, ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది మనం కాన్వర్సేషన్లో సిచ్యువేషన్ బేస్ చేసుకుని మాట్లాడడం జరుగుతుంది. అండ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏదైనా ఒక స్పీచ్ ఇచ్చే సిచ్యువేషన్లో కూడా మనకి ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ పర్టికులర్ ఏదైతే కాన్వర్సేషన్ ఆర్ పబ్లిక్ స్పీకింగ్ అనే ఈ 2 థింగ్స్ ఉన్నాయో, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మనకు కమ్యూనికేషన్లో పార్ట్. ఈ కమ్యూనికేషన్ అనేది మీరు కాన్వర్జేషన్ పర్పస్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా ఆర్ పబ్లిక్ స్పీకింగ్ పర్పస్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో. అండ్ ఫర్దర్గా వాటికి రిలేటెడ్గా నేనైతే కంటిన్యూ సెషన్స్ అన్నీ కూడా చేస్తాను. అండ్ మీ ఒపీనియన్ అనేది నాకు నీడ్. సో ఐ హోప్ మీరంతా కూడా కాన్వర్సేషన్ పబ్లిక్ స్పీకింగ్ వీటికి రిలేటెడ్గా కామెంట్ అయితే చేయండి. అండ్ ఐ విల్ మేక్ స్పెసిఫిక్ కాంటెంట్ రిలేటెడ్ యువర్ కామెంట్. That's it for today, friends. Happy learning and thanks for watching.